హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం పప్పు మెంతికూర కర్రీ అయితే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. డైలీ రొటీన్ లో పప్పు అలాగే ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోండి. హెల్త్ కి అయితే చాలా మంచిది. కర్రీ అనేది టేస్టీగా రావాలంటే కడాయి పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలను అయితే యాడ్ చేసుకోండి. అలాగే 2 జీడిపప్పు పలుకులు, అలాగే జీరా, వాము, అలాగే కొంచెం నువ్వులు, అలాగే జీడి నూనె కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుని పక్కకు అయితే తీసుకోండి. చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లా అయితే చేసుకోండి. ఆ లోపు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటోలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటోలు అనేవి దగ్గరగా మగ్గిన తర్వాత నైట్ అంతా నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకుని వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ ని వేసుకుని మరీ ఓవర్ గా కుక్ చేయకుండా లైట్ గా పెసరపప్పు అనేది పలుకుల్లా ఉండేటట్టు కుక్ చేసుకోండి. కానీ పెసరపప్పు కుక్ అవ్వాలి అంతే. దానిలోకి ఒక టీ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పసుపు, కారం యాడ్ చేసుకుని అలాగే రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకుని చూసారా, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం మెంతికూరని తీసుకుని సన్నగా అయితే కట్ చేసుకుని మెంతికూర తీసుకునేటప్పుడు మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని అయితే వేసుకోండి. మెంతికూరను వేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి. మనం ఇందాక నువ్వులు, పల్లీలు అవి గ్రైండ్ చేసుకున్నాం కదా, వాటిని అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 2 సెకండ్స్ అయితే కుక్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే పన్నీర్ని యాడ్ చేసుకున్నాను, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. తర్వాత లైట్ గా వాటర్ ని వేసుకుని ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఇప్పుడు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఉప్పు, కారం ఇప్పుడు యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసిన కర్రీ చపాతీలోకి అలాగే మధ్యాహ్నం రైస్ లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.